ప్రారంభ కార్యక్రమంలో జలమండలి సిబ్బంది రమేష్, రియాజ్, అస్లాం, అబ్దుల్ హమీద్, మల్లేష్, నరసింహారెడ్డి, తాతారావు, రహీం, అక్రమ్, కాలనీ వాసులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో సామాజిక న్యాయ సమర భేటీ పేరిట నిర్వహిస్తూ ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖార్గే గారు మరియు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు పాల్గొంటున్న భారీ బహిరంగ సభకు కార్యకర్తలు, మహిళా నాయకురాలతో కలిసి సభ ప్రాంగణానికి తరలి వెళ్లడం జరిగింది. సామాజిక ఉద్యమ వీరుడు, రాజకీయ దురంధరుడు స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి జయంతి సందర్భంగా 124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మ బండలో ఉన్న వంగవీటి రంగా గారి విగ్రహానికి డివిజన్ కార్పొరేటర్ శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్ గారు పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేట్ గారు మాట్లాడుతూ, రంగా గారు కేవలం ఒక సామాజిక వర్గానికి చెందిన నేత మాత్రమే కాదని, బడుగు బలహీన వర్గాలకి వెన్నంటి ఉండి వారికి అండదండగా నిలిచారని తెలిపారు. పేదల సమస్యల పరిష్కారం కోసం పోరాడిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. చిరంజీవిగా ఎల్లప్పుడూ ప్రజల గుండెల్లో చిరకాలం జీవిస్తూనే ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్, సిహెచ్ భాస్కర్, రాంబాబు, సాంబశివరావు, సత్యనారాయణ, కృష్ణారావు, ప్రసాద్, దొరబాబు, యేసు, వంగవీటి రంగా అభిమానులు తదితరులు పాల్గొన్నారు.